నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు రచించిన ప్రేమ కావ్యం ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. మనసు చిక్కబట్టుకుని సుబ్రహ్మణ్యం అతి మెల్లగా పూర్తిగా తలుపు తెరిచి చూశాడు. ముందుగా అతడికి కనిపించింది రమణి. మొహమంతా చెమటలు దిగ్గారుతున్నాయి. జుట్టు చిందరవందరగా పరుచుకునుంది. మొహంలో అలసట, చేతిలో ముగ్గు డబ్బా. గేటు దాటి బయట దాకా తీసుకువెళ్ళింది ముగ్గుని, రథం ముగ్గుని. ఇంకా పూర్తి కాలేదు. రథం పూర్తయింది. ఇక జయ పతాకాన్ని దిద్దాలి. సుబ్రహ్మణ్యాన్ని చూడగానే ఆ పని పూర్తి చేయకుండానే సిగ్గుతో పరిగెత్తింది ఇంట్లోకి. సుబ్రహ్మణ్యం గదిగుమ్మం వద్ద మొదలై రోడ్డెక్కిన రథం ముగ్గును ఆప్యాయంగా చూసుకున్నాడు. సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు. బామ్మా అని పెద్దగా అరిచి జయ పతాకాన్ని ఎగరేశాడు. బామ్మగారు ఒక్క పరుగున గది వద్దకొచ్చింది. ఆవిడ వెంటే రామసూర్యం, ఆయన భార్య కూడా హడలుకుంటూ వచ్చారు. ఏమైందిరా సుబ్బులు అంటూ వచ్చింది బామ్మ. సుబ్రహ్మణ్యం ముగ్గులోకి దిగాడు. మొహం 1,00,000 క్యాండిల్స్ బల్బులో వెలిగిపోతోంది. ఆపుకోలేని సంతోషంతో బామ్మ ముగ్గు పడిందే, రథం ముగ్గు పడిందే అంటూ చిందులు తొక్కుతున్నాడు. అక్కడున్న మిగతా ముగ్గురికి ఈ ముగ్గు కాదేమిటో అర్థమైంది కాదు. ముగ్గు పట్టమేమిట్రా సుబ్బులు, నాన్న కలత నిద్ర లేచావా, లోపలికి పద అంది రెక్కపుచ్చుకుని బామ్మ. సుబ్రహ్మణ్యం సర్దుకున్నాడు. సంతోషాన్ని ఆవేశాన్ని బలవంతంగా అణుచుకుంటూ కలత నిద్రలోంచి లేచినట్లు, నేను ఎక్కడున్నాను బామ్మ అని అడిగాడు అమాయకంగా. వీధిలో ఉన్నావు కానీ పద పద అంటూ లోనికి నడిపించుకు వెళ్ళింది. ఇంట్లోకి వెళ్తూ హనుమాయమ్మ భర్తతో, ఆ పిల్లాడికి రవ్వంత పిచ్చిగానే ఉందా, కాకపోతే ముగ్గు పడిందే అంటాడేమిటి అని అడిగింది అమాయకంగా. రామసూర్యం సమాధానం ఇవ్వలేదు. సిగ్గుతో ముగ్గు డబ్బా చేత్తో పుచ్చుకుని ఎదురొచ్చిన కూతుర్ని, ముగ్గు పడిందే అని అరిచిన సుబ్రహ్మణ్యాన్ని, ఈ 2 సన్నివేశాలని కలిపి ఆలోచిస్తున్నాడు. అప్పట్నుంచి రామసూర్యంలో అనుమానం మొదలైంది. కూతురు అతడి వంక చూస్తున్న పద్ధతి, అతగాడి ప్రస్తావన రాగానే కనపడే ఉత్సాహం, అతడి గది ముందు ప్రతిరోజు ఊడ్చి ముగ్గులు పెట్టటాలు, బామ్మగారిని అడ్డం పెట్టుకుని గుళ్ళకి గోపురాలకి వెళ్ళటాలు. రమణి అతడంటే మనసు పడుతుందా? మరి అతడి పరిస్థితి ఏమిటి? అతగాడు ముచ్చట పడుతున్నాడా? పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటానంటే చిక్కే లేదు. కానీ అతడికి ఆ ఉద్దేశం బలంగా లేనప్పుడు పిల్ల ఊహల్లో ఉంటే సరిదిద్దాల్సిన బాధ్యత తనకుంది కదా. కాబట్టి అతగాడి ఉద్దేశాన్ని కనుక్కోవాలి. ముగ్గు పడిందే ముగ్గు పడిందే అని అరిచిన అతడి కేకలు కేవలం నిద్ర కళ్ళతో అన్నవి కావని, వాటి వెనక నిగూఢమైన అర్థం ఉందని అర్థమైంది ఆయనకి. ఆ రాత్రి సుబ్రహ్మణ్యం గది బయట కూర్చునుండగా రామసూర్యం వెళ్ళి అతడి పక్కనే చేరాడు. ఏమిటోయ్ అంతలా అరిచావు, ఉదయాన హడలి చచ్చావనుకో అన్నాడు. సుబ్రహ్మణ్యం తడబడ్డాడు. నిజానికి ఉన్నదన్నట్లు ఆయనతో చెప్పేయచ్చు, కానీ విని ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు? చా నువ్వు ఇలాంటి వాడివా అంటాడేమో, రామణిని బయటికి రాకుండా కట్టడి చేస్తాడేమో. 1,00,000 సందేహాలు. రామసూర్యానికి తన అనుమానంలో అర్ధభాగం అర్థమైంది. అవును, ఉదయం మీ ఆఫీస్కి వచ్చాను, ఎక్కడా కనిపించలేదే అన్నాడు. ఎన్నింటికి వచ్చారు? ఏం పని మీద వచ్చారు? చిన్న పనే, ఆ చూడమణిని ఒకసారి చూసి మాట్లాడిపోదామని వచ్చాను అన్నాడు. సుబ్రహ్మణ్యం గుండెల్లో పీడుగు పడింది. మొహంలో నెత్తురు, ఒంట్లో ఓపిక, గుండెల్లో ధైర్యము మాయమయ్యాయి. ఆయన వంక వెర్రిగా చూశాడు. ఆ పరిస్థితి చూశాక రామసూర్యానికి మిగిలిన అర్ధభాగం అనుమానం కూడా అర్థమైంది. ఈ కుర్రాడు రమణిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం వెంటనే భార్యతో చర్చించాలి. రామసూర్యం చివాలను లేచి అక్కడి నుంచి లేచి ఇంటివైపుగా వెళ్ళాడు. ఆయన అలా చెప్పా పెట్టకుండా లేచి వెళ్ళటానికి సుబ్రహ్మణ్యం ఇంకోలా అర్థం చెప్పుకున్నాడు. తాను చూడమణి విషయంలో చెప్పినవన్నీ అబద్ధాలని ఆయనకు తెలిసిపోయింది. అందుకే అలా కోపంగా వెళ్ళిపోయాడు. రేపు గది ఖాళీ చేసి పొమ్మంటాడా? అంటే ఏమిటి? ఆయన మాట చెప్పకముందే తన మాట చెప్పేస్తే, తను చెప్పడం కన్నా బామ్మ చేత చెప్పిస్తే? సరిగ్గా అదే సమయానికి బామ్మ గదిలోకి వచ్చింది పక్కింటి నుంచి. భోంచేసావురా సుబ్బులు అనుకుంటూ వచ్చింది. బామ్మ నాకు చిన్న సహాయం చెయ్యాలి అన్నాడు. ఏమిట్రా అది? అలా కూర్చో చెప్తా అన్నాడు. బామ్మ కూర్చుంది. అది కాదే, మొన్న రామసూర్యం గారు వాళ్ళ అమ్మాయికి సంబంధం పట్టుకొచ్చారు. అతడు మా ఆఫీస్లోనే పనిచేస్తాడు. కుర్రాడు ఎలాంటి వాడో వాకపు చేయమని నన్ను అడిగారు. సరేనన్నాను.
బామ్మగారు శ్రద్ధగా వింటోందని గమనించి చెప్పుకుపోతున్నాడు. బామ్మ, నిజానికి ఆ కుర్రాడు బంగారం లాంటివాడు. కానీ అలా అని చెప్తే ఎక్కడ ఆ సంబంధం స్థిరపరుస్తారోనని అబద్ధాలు చెప్పానే. ఏమని? ఆ కుర్రాడు పరమ దుర్మార్గుడని, జోదం, తాగుడు, వ్యభిచారం వగేరాలు ఉన్నాయని చెప్పానే. బామ్మ జడ్జిలాగా నిటారుగా కూర్చొని వింటోంది. సరే, ఇప్పుడేమైంది? ఉదయం రామసూర్యం గారు ఆఫీస్కి వచ్చి స్వయాన ఆ కుర్రాడితో మాట్లాడారట అన్నాడు. అయితే నీకెందుకురా భయం? ఆ మాట చెప్పి చటుక్కున లేచి వెళ్ళిపోయారు. అబద్ధాలు ఆడానని కోపం వచ్చింది. ఆ కోపం కొద్దీ రేపు గది ఖాళీ చేయమంటే, అంటే ఇంకో గది చూసుకో, ఈ ఊళ్ళో గదిలే దొరకవా అంది బామ్మ. సుబ్రహ్మణ్యానికి కోపం వచ్చింది బామ్మ మీద. తన ఆవేదన ఆవిడ అర్థం చేసుకున్నందుకు. బామ్మ, నిజంగా నీకు బుర్ర లేదే అన్నాడు దంతాలు కరుస్తూ. పిచ్చి వెధవా, బుర్ర లేని నాకు కాదురా, నీకే అందావిడ. ఎలాగా? బామ్మ సర్దు కూర్చుంది. హనుమాయమ్మ గారు పెట్టిన అటుకులు వాయిదాల పద్ధతిలో నోట్లోకి విసురుకుంటూ మనవడికి ఎందువల్ల బుర్ర తక్కువ చెప్పసాగింది. ఆ పిల్ల నీకు నచ్చింది, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నావు, అవునా? అవును. అయితే ఆ పిల్ల తండ్రి ఒక సంబంధం తెచ్చి ఆ కుర్రాడి గుణగణాలను విచారించి కాస్త వాకపు చేసి పెట్టమని అడిగాడు, అవునా? అబ్బా అవునే. తర్వాత? ఆ తర్వాత ఆ కుర్రాడు మంచివాడని చెప్తే ఎక్కడ ఆ పిల్ల మెడలు విరిచి ఆ కుర్రాడికి కట్టబెడతారోనని ఆయనతో అబద్ధాలు చెప్పావు, అవునా? అబ్బా, నేను చెప్పిన విషయాలే మళ్ళీ నాకు చెబుతావేమి? వస్తున్నా పిచ్చి వేధవా. ఆ పిల్లకు కూడా నువ్వంటే మనసు కుదిరిందనుకో, మీ ఆఫీసులో కుర్రాడినే కాదు, ఈ జిల్లా కలెక్టర్ని తెచ్చి నిలబెట్టినా నచ్చలేదని మొహం తిప్పేసుకుంటుంది. అర్థమైందా? అంటే అంటే దాన్నేరా మీ కుర్రాళ్ళు ప్రేమ అని పిలుచుకుంటారు. మా రోజుల్లో రాసి పెట్టుంది అనేవాళ్ళం అంది బామ్మ. నిజమేనే, నాకంత ఆలోచనే పోలేదే. సుబ్రహ్మణ్యం సిగ్గుపడ్డాడు. ప్రేమలో ప్రాథమిక సూత్రాన్ని కూడా పట్టుకోలేకపోయినందుకు. అనవసరంగా అబద్ధమాడి హైరాణ పడ్డావు. అంచేతే నీకు బుర్ర లేదని ఢంకా బజాయించి చెప్పాను. ఆ క్షణంలో అతడికి బామ్మ సాధారణమైన బామ్మలా కాకుండా పరబ్రహ్మ స్వరూపంలా అనిపించింది. సరే బామ్మ, ఇప్పుడేం చేయమంటావు అని అడిగాడు. చేసేందుకేముంది? రేపు ఆయన గది ఖాళీ చేయమంటే చెయ్యనండి, పైగా మీ పిల్లని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పేయి. అమ్మో బామ్మ, ఆయన ఏమంటాడు? ఏమీ అనడు, ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడు. నీలాంటి కుర్రాడు దొరకాలంటే మాటలా? బంగారం లాంటి వాడివి, నీకేం తక్కువని కాదంటాడు. కాలొంకరా, చెయ్యొంకరా, చదువు నౌకరీ లేనివాడివా? ఇంతకన్నా ఎక్కువ వాడొస్తాడా ఆ నల్లపిల్లకి అంది. బామ్మగారికి భోజనం వేళ దగ్గర అవుతున్న కొద్దీ కోపం ఎక్కువవుతూ ఉంటుంది. పోనీ ఆయన గది ఖాళీ మనకు ముందు చెప్పేస్తే బాగుంటుందేమో అన్నాడు. ఏమని? గది ఖాళీ చేస్తున్నానా? అయితే చెప్పి. అబ్బా, అలా అని కాదే, మీ పిల్లని చేసుకుంటానా? అయితే చెప్పు మరి, ఆలోచన దేనికి అంది బామ్మ. నేనే చెప్పనా? బేలగా అడిగాడు. పోనీ నేను చెప్పనా అంటూ లేచింది బామ్మగారు. బామ్మ, తొందరపడకే. ఓరి నీ పెళ్ళి బంగారంగాను, నా ప్రాణాలు లాగేసేలాగా ఉన్నావు. మళ్ళీ ఏమిట్రా? కానీ నాన్న ఏమంటాడోనే? మీ నాన్న మాత్రం ఘనంగా కట్నం కావాలనుకుంటున్నాడు. మరి ఈయనేమో అరిటాకులు ఇచ్చి అటుకులు పెట్టి ఆ 3 ముళ్ళు వేయించేలా ఉన్నాడు. మీ నాన్నకు చెప్పుకునే పూచి నీదే అంది. రామసూర్యం సుబ్రహ్మణ్యం గది నుంచి సరాసరి ఇంట్లోకి వెళ్ళాడు. రమణి పడక గదిలో పక్కలు సరిచేస్తోంది. భార్య వంటగదిలో ఉంది. ఆ గదిలో కుర్రాడు లేడు అంటూ ప్రారంభించారు భార్యతో సంభాషణ. ఆ కుర్రాడి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. కుర్రాడికి ఏమో బంగారం లాంటివాడు, బుద్ధిమంతుడు. దేనికి అందావిడ. ఆ కుర్రాడు నీ కూతుర్ని చేసుకుంటానన్నాడనుకో, ఏమంటావు ఆశగా భార్య వంక చూస్తూ అడిగాడు. నెత్తిన పాలు పోసిన వాడవుతాడు, నిక్షేపంగా చేసుకోమంటాను అంది. భార్య కూడా ప్రోత్సాహంగా మాట్లాడేసరికి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చి ఇహ తను పరిశోధించి పట్టుకున్న విషయాన్ని చెప్పేశాడు. ఆ కుర్రాడు మన పిల్ల ప్రేమించుకుంటున్నారు. ఉదయం అతడు పెట్టిన కేక మామూలు కేక కాదు, ప్రేమ కేక.
మన పిల్ల అతడి గది ముందు వేసిన రథం వాళ్ళ ప్రేమ రథం తెలుసునా అన్నాడు. సరే, ఇది చెప్పడానిక పిలిచింది అని చాలా సాధారణమైన విషయాన్ని విన్నట్టుగా లోనికి వెళ్ళబోయింది. రామసూర్యానికి పౌరుషం పొడుచుకొచ్చింది. అంటే నీ దృష్టిలో ఇదంత తేలికైన విషయమా? కాదు కానీ ఈ సంగతి నాకు ఎప్పుడో తెలుసును అంది. ఆయన ఆశ్చర్యం ప్రకటిస్తూ ఏమిటి తెలుసునా అన్నాడు. ఏనాడైతే అది ఆ పిల్లాడి బట్టల్ని ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి భద్రంగా తీసుకెళ్ళి ఇచ్చిందో ఆనాడే నాకంతా అర్థమైంది చెప్పింది. మరైతే నాకు చెప్పావు కాదేం? దేనికైనా సమయం రావాలండి అంచేతే ఊరుకున్నాను. భార్య తెలివితేటలకు మురిసిపోయాడు. కాసేపు ఆగి అయితే హాలెస్సం దేనికి? అతడి దగ్గర వాళ్ళ నాన్న అడ్రస్ పుచ్చుకుని ఒకసారి వెళ్ళి చెప్పొస్తే బాగుంటుందేమో అన్నాడు. అవును, బాగానే ఉంటుంది అందావిడ. ఇవాళ తిథి కూడా బాగుంది, ఇప్పుడే చూచాయిగా చెప్పి అడ్రస్ రాయించుకొస్తా అని అక్కడి నుంచి కదిలాడు. అందరికీ పెద్ద ఆవిడ బామ్మగారు ఉందిగా, ఆవిడికి కూడా ఒక మాట చెప్పండి భర్త వెనకే వస్తూ సలహా ఇచ్చింది హనుమాయమ్మ. భార్యాభర్తలిద్దరూ సుబ్రహ్మణ్యం గది వైపుగా వస్తున్నారు. ఇంకోవైపు నుంచి మనవుడి ఉద్దేశాన్ని చూచాయిగా చెప్పటానికి బామ్మ వాళ్ళకి ఎదురొస్తోంది. ఆవిడ్ని చూసి దంపతులు కాస్త తగ్గారు. వాళ్ళని చూసి బామ్మ అక్కడికక్కడే ఆగిపోయింది. కాస్త దూరంలోనే ఎవరికి వాళ్ళు రెండో వాళ్ళు వస్తారని ఆగిపోయారు. కొద్ది క్షణాలు సందిగ్ధంలో గడిచాక హనుమాయమ్మే సంభాషణను ప్రారంభించింది. అబ్బాయి గదిలో ఉన్నాడండి అని. ఉన్నాడు పిచ్చి వెధవ అంది బామ్మ మెల్లిగా. హనుమాయమ్మ గోడకు పెట్టిన నులక మంచాన్ని వాల్చింది. బామ్మ ఒక పక్కన అంచు మీద కూర్చుంది. రామసూర్యం ఇంకో పక్కన కూర్చున్నాడు. హనుమాయమ్మ పక్కగా నిలబడింది. రామసూర్యం గొంతు సవరించుకుని మెల్లగా, మీరు పెద్దవారు కదా, ముఖ్యమైన సంగతి చెప్పాలని బయలుదేరా, అంతలో మీరే ఎదురయ్యారు అన్నాడు. బామ్మగారు అప్పటికి బయటపడకుండా డిప్లొమాటిక్గా ఏమిటి అంది. అదే మీ మనవడికి. సర్లేండి ఆ విషయమా అంది బామ్మ మధ్యలోనే అందిపుచ్చుకుని. అవును, దాని గురించే. మా వెధవ కూడా జరిగిందంతా చెప్పాడు అంది బామ్మ. చెప్పాడా? పోన్లేండి, పని తగ్గించాడు అంది హనుమాయమ్మ. చిన్న వెధవలు తెలిసి తెలియక అనేకం చేస్తూ ఉంటారు, ఆగుతూ ఉంటారు. వాటినన్నింటినీ మనం పట్టించుకోకూడదు అంది బామ్మ మనవణ్ణి బయటపడేసే ప్రయత్నంలో. కానీ ఆ మాట ఆ దంపతులకు పాయసంలో ఉప్పు గడ్డలా అనిపించింది. వాళ్ళిద్దరూ అయోమయంగా మొహం చూసుకున్నారు. అంటే మీరనేది అనబోయింది హనుమాయమ్మ. కానీ బామ్మ అందుకు అవకాశం ఇవ్వకుండా, నేను చెప్తున్నాగా పెద్దదాన్ని, నా మాటే ఖాయం, మీరు అటువంటివేమీ పెట్టుకోకండి, వాడు అందరిలాంటి కుర్రాడు కాదు అంది. అంతేనంటారా? కుర్రాడు బుద్ధిమంతుడు కదా అని ఆశపడ్డాం. ప్రాప్తం ఉండాలి దేనికైనా అంది హనుమాయమ్మ నిరాశగా. సరిగ్గా బామ్మకి అప్పటికి కానీ వెలిగింది కాదు. వెంటనే విషయాన్ని పసిగట్టి ధోరణి మార్చింది. ఆశపడి ఊరుకుంటే సరిపోతుందా? అడగొద్దు. అలా నులక మంచంపై కూర్చుని నీళ్లు నవిలితే పనులు అవుతాయా అంది గట్టిగా. ఆవిడ మాటలో వచ్చిన మార్పు చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అడుగుదామనే వచ్చాము, కానీ మీరు అటువంటివేమీ పెట్టుకోవద్దనేసరికి నీళ్లు గారిపోయాం అన్నాడు రామసూర్యం. అలా అనటంలో నా ఉద్దేశం మనలో మనం చిన్న చిన్న విషయాల దగ్గర పట్టింపులేమీ పెట్టుకోవద్దని, అంతేగాని మీరనుకున్నట్టుగా కాదు అంది బామ్మ. అయితే మా రమణిని మీ మనవడికిచ్చి చేయటానికి మీకేమీ అభ్యంతరాలు లేవుగా అడిగాడాయన. మా వాడికి మీ పిల్లంటే ఇష్టమే, శుభం కానివ్వండి. మా అబ్బాయి అడ్రస్ పుచ్చుకొని ఓ కార్డు రాసి పడేయండి, ఎవ్వరూ ఏమీ మాట్లాడకండి, పదండి పొద్దుపోయింది అంది. ఆకలి దంచిస్తూ ఉండటం చేత ఆ విధంగా సభను ముగించింది బామ్మ. ఆ రోజు ఆదివారం, పతంజలి గారింటికి వెళ్లాల్సిన రోజు. ఆ విషయం సుబ్రహ్మణ్యం ఏనాడో మర్చిపోయాడు, కానీ బామ్మ భద్రంగా గుర్తుంచుకుంది. సుబ్బులు ఇవాళ వాళ్ళ ఇంటికి వస్తారని చెప్పావు కదూ అంది. ఎవరింటికే పరధ్యానంగా అడిగాడు. అదేరా, నిక్కరు దొడుక్కొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓ పతంజలి గారా? అవునే, ఆ మాటే మర్చిపోయాను. త్వరగా పనులు కానీ వెళ్ళొస్తే సరిపోతుంది, నాన్న కూడా మరీ చెప్పాడు అంది. సుబ్రహ్మణ్యం చకచక పనులు పూర్తి చేసుకున్నాడు. బామ్మ కూడా తయారైంది. కాఫీలు టిఫిన్లు వేళకి ఘనంగా ముడుతున్నాయి. వియ్యాల వారి మర్యాదలు అప్పుడే మొదలయ్యాయి.
రమణి ఇదివరకులా సుబ్రహ్మణ్యం ముందుకు రావటం లేదు. సిగ్గు వల్ల తప్పుకు తిరుగుతోంది. కానీ పనులు మాత్రం వేళకు జరిగిపోతున్నాయి. కానీ అతడికి ఆమె కళ్ళ పడకపోవటం పెద్ద లోటుగానే అనిపించింది. కొన్నాళ్ళు చెప్పకుండా ఉంటే బాగుండేదని చిరాకు పడ్డాడు. 9 అయింది. బామ్మ దొడ్లో బాతాఖానీలో ఉంది. సుబ్రహ్మణ్యం గదిలో పరాగ్గా పచారులు చేస్తున్నాడు. రామసూర్యం మొక్కల మంచి చెడ్డలు విచారిస్తున్నాడు. అంతలో గేటు ముందు కారాగింది. దానిలో నుండి శ్రీలేఖ దిగింది. ఆమె రాత్రి తొడిగిన నైట్ గౌన్ మార్చింది కాదు, అలాగే వచ్చేసింది. వయసు పొంగులని ఆ గౌన్ దాచలేకపోతోంది. జుట్టును పైకి లేపి నీలం రంగు రిబ్బన్తో ఆర్టిస్టిక్గా కట్టింది. లక్నో చెప్పుల్ని చప్పుడు చేసుకుంటూ గేటు దాటి లోనికొచ్చింది. సుబ్రహ్మణ్యం ఆమెను చూడగానే ఎందువల్లనో ఉలిక్కి పడ్డాడు. హాయ్ యంగ్ మ్యాన్, వేర్ ఈజ్ గ్రాండ్ మదర్ అంటూ మంచం పైన విసిరిగా కూలబడింది. దొడ్లో ఉంది అన్నాడు పొడిగా. డాడీ మిమ్మల్ని ఇద్దరిని పట్టుకురమ్మని పంపించారు. కమాన్ త్వరగా వెళదాం అంది. సుబ్రహ్మణ్యం వెళ్ళి బామ్మను పిలుచుకొచ్చాడు. మా బామ్మ అంటూ పరిచయం చేశాడు. శ్రీలేఖ విష్ చేసింది. బామ్మ 2 క్షణాలు ఆమె వంక వింతగా చూసింది. వెళదాం పదండి, డాడీ మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అని బయటకొచ్చి మొక్కల్ని పరీక్షగా ఒంగుని చూస్తోంది. అంతలో రమణి బకెట్తో నీళ్లు తెచ్చి మొక్కల పాదుల్లో పోస్తోంది. శ్రీలేఖ రమణి వంక 2 క్షణాలు పరిశీలనగా చూసింది. ఆమె అప్పటికే స్నానం చేసి వాయిల్ చీర కట్టుకుంది. తల దూకుంది. తలలో ఎర్రటి మందార పువ్వును పెట్టుకుంది. తళ్ళ తోమిన అమ్మవారి విగ్రహంలా ఉంది రమణి. శ్రీలేఖ కాసేపు ఆమె వంక చూసి మాట కలపాలన్న ఉద్దేశంతో తన ముందున్న మొక్కను చూపిస్తూ వాట్ ఈస్ దిస్ ప్లాంట్ అని అడిగింది. రమణి ఆమె వంక చూసింది, కానీ ఆమె అడిగిన ప్రశ్న అర్థం కాక తెల్లగా చూస్తూ ఉండిపోయింది. కానీ రామసూర్యం బదులిచ్చాడు. అది మామిడి మొక్క, కాయలు కాస్తుంది కానీ పూలు పూయదు అన్నాడు. ఐసీ అంది సన్నగా నవ్వుతూ. రమణి కూడా చిన్నగా నవ్వింది. గదిలో బామ్మ చీర సర్దుకుంటూ ఆ పిల్లక గౌనేమిట్రా సుబ్బులు అంది బాధగా. అక్కడికి సుబ్బులే ఆమెను పట్టి గౌను తొడిగినట్లు. ఫోన్లేవే, మనకెందుకే, వెళ్దాం పద, అక్కడ అనవసరంగా మాట్లాడక అని హెచ్చరించాడు. నాకేం పని, అలాగేలే అంది. ఇద్దరూ బయటకొచ్చారు. శ్రీలేఖ కారు వెనక డోరు తీసి బామ్మను కూర్చోమంది. ఆవిడ ముసిముసిగా నవ్వుకుంటూ ఎక్కింది. సుబ్రహ్మణ్యం కూడా ఆవిడ వెనక ఎక్కిపోయాడు, కానీ శ్రీలేఖ అడ్డుపడింది. నేనేమి డ్రైవర్ని కాను, వచ్చి ముందు కూర్చోండి అంది. సుబ్రహ్మణ్యం ముందు సీట్లో ఒక పక్కకి ఒదిగిపోయి కూర్చున్నాడు. రామసూర్యం రమణి అక్కడే నిల్చుని అంతా గమనిస్తున్నారు. కారును స్టార్ట్ చేయబోతూ శ్రీలేఖ పక్కనున్న సుబ్రహ్మణ్యం పైనుంచి వంగి తలుపును సరిచూసుకుంది. ఆమె ఒంటిపై నుంచి మంచి గంధపు వాసన గుప్పుమంది. కారు కదిలింది. బామ్మగారు కారులో నుంచి వీధుల్ని మనుషుల్ని విచిత్రంగా చూస్తోంది. శ్రీలేఖ కారు డ్రైవ్ చేస్తూ కూడా ఓ కంట సుబ్రహ్మణ్యాన్ని గమనిస్తూనే ఉంది. అతడు భయంతో ఓ మూలగా ముడిచిపెట్టుకున్న మూటలా కూర్చోవటం ఆమెకు నవ్వు తెప్పించింది. కాస్త ఇటువైపుకు జరగండి, లెఫ్ట్ సైడ్ బరువు ఎక్కువైంది అంది సీరియస్గా. సుబ్రహ్మణ్యానికి అర్థం కాలేదు. జట్కా బళ్ళకి ఎద్దు బళ్ళకి బరువును బ్యాలెన్స్ చేసే గొడవ ఉంటుందని తెలుసు, కానీ కార్లకి ఉంటుందన్నట్లుగా తెలీదు. కానీ వెంటనే ఏమో ఎవడికి తెలుసును అనుకుంటూ ఆమెకు కాస్త దగ్గరగా జరిగాడు. అయినా బిగించుకునే కూర్చున్నాడు. కాసేపటికి కారు పతంజలి గారి ఇంటి ముందు ఆగింది. శ్రీలేఖ దిగి బామ్మగారి సదుపాయం కోసం తలుపు తీసి నుంచుంది. అప్పటికే సుబ్రహ్మణ్యం దిగి నిలబడ్డాడు. ఆ రోజు ఆదివారం కావటం చేత వ్యాయామశాల సందడిగా ఉంది. డాడీ డాడీ అంటూ పెద్దగా పిలిచింది అక్కడి నుంచే. ఎస్ లేఖ డియర్ అన్నాడు పతంజలి ఉన్న చోటు నుంచే. గ్రాండ్ మమ్మీ అండ్ గ్రాండ్ యంగ్ మ్యాన్ ఆర్ ఎవడు అంది టెలిగ్రామ్ వచ్చినట్లు. పతంజలి షెడ్డులో నుంచి బయటకొచ్చాడు. ఆయన తన యూనిఫామ్లోనే ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకో వ్యక్తి కూడా బయటకొచ్చాడు. సుబ్రహ్మణ్యం అతన్ని గుర్తించాడు. క్రితంసారి వచ్చినప్పుడు బోసుబాబుగా పరిచయం చేయబడ్డ వ్యక్తి. పతంజలి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చారా, నమస్కారం అని బామ్మకు దండం పెట్టుకున్నాడు. బామ్మ స్వీకరించినట్లు నవ్వింది. పతంజలి కూతురితో పైకెళ్ళి పాలు కాగాయేమో చూసి ఇతడికి ఇవ్వు, వాళ్ళందరికీ పోస్తాడు అన్నాడు. శ్రీలేఖ అలాగేనని కారు తాళాలు వేలుతో గిరగిరా తిప్పుకుంటూ శబ్దం చేస్తూ వెళ్ళింది. బోసుబాబు ఆమె వెంటే వెళ్ళాడు. సుబ్రహ్మణ్యం వాళ్ళిద్దరి వంక చూస్తూ ఉండగా బామ్మగారు ఇంటిని, ఆవరణని, పక్కనున్న షెడ్డుని అదే పనిగా గమనిస్తోంది. అది గమనించి పతంజలి, ఈ స్థలం, ఇల్లు నా పెంపుడు తండ్రి ద్వారా సంక్రమించింది. ఆ షెడ్డు మాత్రం ఈ మధ్యనే వేయించాను అన్నాడు. అదేమిటి, గొడ్ల సావిడా
అంది బామ్మ షెడ్డును చూసి. సుబ్రహ్మణ్యానికి భయం వేసింది. ఎక్కడ పతంజలికి కోపం వచ్చి ఇద్దరి చేత పద్మాసనం వేయిస్తాడోనని. కానీ ఆయనకు కోపం రాకపోగా చాలా నమ్రతగా తన గురించి చెప్పుకోసాగాడు. లేదమ్మా, నేను ఆసనాలు వేయటం నేర్పిస్తాను, వ్యాయామం చేయిస్తాను. అందుకోసం పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ కోసం. అన్నట్టు మీ వయసు ఎంత అడిగాడు. 70 దాటాయి నాయనా. మనం పూర్వకాలం వాళ్ళం కాబట్టి ఇంత వయసు వచ్చినా ఇంకా లేచి తిరుగుతూ మన కాళ్లపై మనం నిలబడి మన చేతులతో మన పనులు చేసుకుంటున్నాం. అదే ఈ కాలం కుర్రాళ్ళైతే 30 ఏళ్ళక డేలా పడిపోతున్నారు. అంచేతే చిన్నతనం నుంచి కూడా వ్యాయామం అవసరం ఎంతైనా ఉంది, ఏమంటారు అని అడిగాడు. బాగుండదని బామ్మ తాలూపింది. రండి, ముందు నా స్టూడెంట్స్ని చూసి ఆ పైన ఇంట్లోకి వెళ్దాం అని షెడ్డు వైపుగా దారి తీశాడు. బామ్మకి ఎటువంటి సందేహమో సంకోచమో భయమో లేకుండా ఆయన వెంట అదే వేగంగా నడుచుకుంటూ వెళ్తోంది. సుబ్రహ్మణ్యం తప్పక అనుసరించాడు. ముగ్గురు షెడ్డులోకి ప్రవేశించారు. లోపల బాగా రద్దీగా ఉంది. క్రితంసారి వచ్చినప్పటికన్నా జనం పెరిగినట్లు గుర్తించాడు సుబ్రహ్మణ్యం. ఈసారి పతంజలి గారు అక్కడున్న వాళ్ళని పేరు పేరున పరిచయం చేయలేదు. కానీ లోపల చూసిన శీర్షాసనం చీఫ్ ఇంజనీరు, శవాసనం ఎమ్మెల్యే, సర్వాంగాసనం రచయితలతో పాటు 4-5 కొత్త మొహాలు కూడా దర్శనమిచ్చాయి. బామ్మ అక్కడ జరుగుతున్న ప్రదర్శనను నోరు వెళ్ళబెట్టి చూస్తోంది. తలక్రిందులుగా ఉన్నవాళ్ళు, నేలపైన బెగదీసుకుని పడున్నవాళ్ళు, ఒంగుని భూమిని తొలిసారిగా చూస్తున్నట్టు పరీక్ష చేస్తున్నవాళ్ళు, కాళ్ల కింద నిప్పులున్నట్లు ఎగిరెగిరి పడుతున్నవాళ్ళు. వీళ్ళనండి నా స్టూడెంట్స్, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. ప్రతి ఆదివారం నాడు వచ్చి నా సమక్షంలో ప్రాక్టీస్ చేస్తారు. కానీ కూడా పుచ్చుకోను. పైగా పాలు, బాదం పప్పు సప్లై చేస్తాను. ఎంతోమంది ఆరోగ్యం మందగించిన వాళ్ళు ఆరోగ్యం మొండికేస్తే నా వద్దకొచ్చి పూర్తిగా ఆరోగ్యాన్ని సంపాదించుకుని ఆంజనేయ భక్తుల్లా ఊరంతా తిరగేస్తున్నారు. అంతకన్నా నాకేం కావాలి, ఏమంటారు అంటూ ముగించాడు. బామ్మ మొహంలో ఇందాకలేని భయం కొద్ది కొద్దిగా చోటు చేసుకోసాగింది. బామ్మగారు, ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? పతంజలి ఎందుకు అడిగాడో గాని బామ్మగారి మాట ఎలా ఉన్నా సుబ్రహ్మణ్యానికి భయం వేసింది. మా బామ్మ ఆరోగ్యం గొప్పదండి. ప్రజలంతా మా బామ్మలాగా ఉంటే దేశంలోని డాక్టర్లంతా వేరే పనులు చేసుకుని బతకాలి అన్నాడు ఆయన్ని నమ్మించే ధోరణిలో. ఓహో, అయితే నీ ఆరోగ్యమే బాగాలేదన్నమాట. క్రితంసారి వచ్చినప్పుడు కూడా అలానే అన్నావు అన్నాడు సూటిగా చురుగ్గా చూస్తూ. సుబ్రహ్మణ్యం ఉలిక్కి పడ్డాడు. అబ్బే, నా ఒళ్ళు వజ్రం కదండి అన్నాడు వర్రీగా. గుడ్, కీప్ ఇట్ అప్. ఏదైనా ట్రబుల్ ఉంటే మొహమాట పడక వచ్చేయి. సరేనన్నాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ. బామ్మ ఇది ఏమీ పట్టనట్టు ప్రతి మనిషిని పరీక్షగా చూస్తోంది. కుర్రాళ్ళుగా కనిపించిన వాళ్ళని. పెళ్ళయిందా నాయనా, మీ ఇంటి పేరేమిటి అని అడుగుతోంది. కాస్త వయసు మళ్ళిన వాళ్ళని పిల్లలా అంటోంది. బామ్మను అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్తే మంచిదేమనన్న ఆలోచన విచిత్రంగా పతంజలికి వచ్చింది. ఈవిడ బాలకం చూస్తూ ఉంటే తన చేత ఆసనాలు వేయించేటట్టుందని కూడా డౌట్ పడ్డాడు. సరే పదండి, మా ఇల్లు కూడా చూద్దురు గాని అని ఆయన అనటంతో ముగ్గురు బయటకు వచ్చారు. బోసుబాబు పెద్ద స్టీలు గిన్నె నిండుగా వేడి పాలు తెస్తూ ఎదురయ్యాడు. అతడి వెనకే గాజు గ్లాసులతో శ్రీలేఖ. వాళ్ళిద్దరూ దాటి వెళ్ళిపోతూ ఉంటే పతంజలి గుర్తింపుగా తలాడించాడు. బామ్మ ఆయన పక్కనే నడుస్తూ, ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. ఆ మాటకి పతంజలి పడి నవ్వాడు. పెద్ద జోక్, సూపర్బ్ అని మెచ్చుకున్నాడే కానీ ప్రశ్నకు బదులిచ్చాడు కాదు. ఇంట్లోకి వెళ్ళగానే అన్నపూర్ణ అంటూ భార్యను పిలిచాడు. ఆవిడ పక్క గదిలో నుంచి విసుగ్గా మొహం పెట్టొచ్చింది. ఏదో అనబోయి కొత్త వ్యక్తుల్ని చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మా శేషు వాళ్ళ అమ్మగారు. బామ్మగారు నా భార్య అండి, పేరు అన్నపూర్ణ. భూదేవికి ఉన్నంత సహనం అని పరిచయం చేశాడు. భర్త మాట వినగానే ఆవిడ మొహం వేపారింది. ఆయనకి ఆరోగ్య సూత్రాలతో పాటు వశీకరణ విద్యలు కూడా తెలుసునా అని చిన్న అనుమానం వచ్చింది సుబ్రహ్మణ్యానికి. అన్నపూర్ణ ఆదరంగా, రండి ఇల్లు చూద్దురు గాని, ఒకసారి మీ మనవడు వచ్చాడు, అబ్బో ఎంత సిగ్గో ఆ పిల్లాడికి అంటూ లోనికి దారి తీసింది. బామ్మ ఆవిడ వెంట లోనికి వెళ్ళింది. పతంజలి ఇప్పుడే వస్తానని ఆయన ప్రపంచం వైపుగా వెళ్ళాడు. రండి పైన నా గదిలో కూర్చుందాం అంది శ్రీలేఖ వచ్చి. అక్కర్లేదు, ఇక్కడే ఉంటా. ఓ, కోపం వచ్చిందా సారీ అని చెయ్యి పట్టుకుని లాగింది. సుబ్రహ్మణ్యానికి పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా ఉంది. అమాయకత్వమా, అదో రకం తెలివితేటలా, ఒళ్ళు పొగరని కప్పుపుచ్చుకునే విధానమా?
తప్పక లేచి ఆమె వెంటే పైకి వెళ్ళాడు. అతన్ని అక్కడే కూర్చోమని ఒక్క క్షణంలో స్నానం చేసొస్తా అంటూ టవల్ భుజాన వేసుకుని అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. సుబ్రహ్మణ్యం బుద్ధిగా కూర్చుని అందుబాటులో ఉన్న పుస్తకాలు తిరగసాగాడు. లోపల నుంచి నీళ్లు గలగలమని శబ్దం చేస్తున్నాయి. 10 నిమిషాల తర్వాత తలుపు తీసుకుని బయటకు వచ్చింది. టవల్ని ఒంటికి చుట్టుకుంది. భుజాలు పచ్చగా నునుపుగా పుష్టిగా ఉన్నాయి. మొహం పైన అక్కడక్కడ నీటి చుక్కలు తళుక్కుని మెరుస్తున్నాయి. సుబ్రహ్మణ్యం చట్టుకున్న చువ్వలాగా లేచి నిల్చుని చరచరా బయటకు వచ్చేశాడు. ఆమె కొంటిగా నవ్వి తలుపును కొద్దిగా మూసింది. సుబ్రహ్మణ్యానికి ఆమె మనస్తత్వం అంతు చిక్కటం లేదు. అందరి మగాళ్ళతోనూ ఇలాగే ప్రవర్తిస్తుందా, లేక తన వద్దనేనా? అలా ప్రవర్తించడం ఆమెకు అలవాట, లేక తనను చిన్న వెధవ కింద జమ కట్టి హార్మ్లెస్ క్రీచర్ కింద జమ కట్టినందువల్ల ఇలా ప్రవర్తిస్తోందా? కొద్ది క్షణాల తర్వాత యంగ్ మ్యాన్ ప్లీజ్ కమ్ ఇన్ అంటూ పిలిచింది. సుబ్రహ్మణ్యానికి వెళ్ళాలనిపించలేదు, కానీ ఆమె తన సభ్యతను చేతకనితనంగానూ పిరికితనంగానూ అర్థం చేసుకుని మరింత చిన్న చూపు చూసే ప్రమాదం ఉంది. అది అతనికి ఇష్టం లేదు. అంచేత లోనికి వెళ్ళాడు. ఆమె లోపల లంగా తొడుక్కుని బ్లౌజ్ వేసుకుని ఉంది. కట్టుకోవలసిన చీర చేతిలోనే ఉంది. కాస్త ఈ హుక్కు పెట్టండి, మా టైలరు ముసలి వెధవ, వాడంటేనే నాకు అసహ్యం, కానీ మా డాడీ జాలి కొద్దీ వాడికే ఇమ్మంటారు అంటూ వచ్చి వీపుని అతడి వైపుగా తిప్పి నిల్చుంది. సుబ్రహ్మణ్యానికి గాభరాగా ఉంది. ఎవరన్నా చూస్తే వణుకుతున్న చేతులతో హుక్కును బిగించాడు. వేళ్లకు తాకిన ఆమె చల్లటి ఒళ్ళు వేడిని పుట్టించేలా ఉంది. థ్యాంక్స్ అంటూ చేతిలో ఉన్న చీరను చుట్టుకుంది. సుబ్రహ్మణ్యం కర్చీఫ్తో పట్టిన చెమటలను తుడిచేసుకున్నాడు. భోజనాల ఏర్పాట్లు జరిగాయి. అన్నం తింటూ బామ్మగారు, మీ పిల్లకి సంబంధాలు చూస్తున్నారా అడిగింది. పతంజలి ఏమీ పట్టనట్లు మౌనంగా తింటున్నాడు. అన్నపూర్ణమ్మ నిట్టూరుస్తూ, సరే, ఆయనకి ఎంతసేపు బస్కీలు ఆసనాలు తప్ప ఆడపిల్ల గురించిన ఆలోచనే ఉండదు. మీ బోటి వాళ్ళు అడుగుతూ ఉంటేనైనా తెలిసొస్తుందేమో అంది. పతంజలి తినటం ఆపి తలెత్తి భార్య వంక బామ్మ వంక చూశాడు. ఇప్పుడైనా బస్కీలు తీసి పరుగులెత్తి చిందులు తొక్కే పతంజలి కాదు. ఆయన మొహంలో విచిత్రమైన మార్పు వచ్చింది. గుండెల్లో ఏ మూలో దాగున్న దిగులు, బాధ నల్లటి మబ్బులా మొహంలో కమ్ముకున్నాయి. ఆయన నిశ్చలంగా కూర్చుని దూరాన్నెక్కడో చూస్తూ చెప్పసాగాడు. నాకు 2 పిల్లలు, ఒక మగ ఒక ఆడ. మగపిల్లవాడు చదువు సంధ్య మానేసి ఏవో విప్లవాలంటూ తిరగటం మొదలుపెట్టాడు. వాడి కోసం వేళ కాని వేళల్లో మనుషులు వస్తూ ఉండేవారు. మొదట్లోనే హెచ్చరించాను. విన్నాడు కాదు. వాళ్ళు వీడిని వదిలారు కాదు. బహుశా డబ్బు కోసం అయి ఉంటుంది. వాడి చేతికి డబ్బు అందకుండా జాగ్రత్త పడ్డాము. తాళాలు విరిచి తీసుకువెళ్ళసాగాడు. ఒకరోజు నేలేశాను, అంతే, మళ్ళీ పత్తా లేడు. అంటే ఇప్పుడు ఇంటికి రావటం లేదా అడిగాడు సుబ్రహ్మణ్యం. రాడు. ఎప్పుడో కొన్ని నెలలకు ఒకసారి రహస్యంగా వచ్చి వాళ్ళ అమ్మ చేత అన్నం పెట్టించుకుని తిని కాస్తో కుస్తో పైకం పుచ్చుకుపోతాడు. మళ్ళీ వచ్చే వరకు వాడి గురించి తెలీదు. వస్తే ఉన్నాడనుకుంటాము, రాకపోతే రాలిపోయాడనుకుంటాం. చివరి మాట అంటున్నప్పుడు ఆయన గొంతు కాస్త వణికింది. అలా అనకండి, పిచ్చి వెధవ, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బామ్మ శ్రద్ధగా అన్ని విషయాలు వింటోంది. పతంజలే మళ్ళీ అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే, వాడలా వెళ్ళిపోయాక మిగిలింది ఒక్కర్తి, శ్రీలేఖ. దానికిప్పుడే పెళ్లి చేసి సంసారం రొచ్చులోకి దించటం నాకు ఇష్టం లేదు. కొడుకైనా కూతురైనా నాకు మిగిలింది ఈ పిల్లే. నాకు ఆశలు ఆశయాలు ఉన్నాయి. వాటినన్నింటినీ తీర్చుకోవాలంటే నాకు ఈ పిల్లే ఆధారం. అంచేత దాన్ని బాగా చదివిస్తా. అది గొప్ప చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి. మంచి హోదాగా దర్జాగా బతకాలి. అది నా ఆశయం. అంచేతే నేను దాని పెళ్లి గురించి ఆలోచించడం లేదు అన్నాడు. ఎవరూ కాసేపు మాట్లాడలేదు. శ్రీలేఖ ఓరగా సుబ్రహ్మణ్యం వంక చూస్తోంది. కానీ అతడి చూపులు కంచంలో ఉన్నాయి. కాసేపటికి అన్నపూర్ణమ్మ అంది, ఎంత చదువు చెప్పించినా ఆడపిల్ల అన్నాక పెళ్లి చేయక తప్పదు కదా. అంతగా అయితే పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు అంది. నిక్షేపంగా అని మాత్రమని ఊరుకుంది బామ్మ. పతంజలి ఆ సలహాని పట్టించుకోలేదు. భోజనాలు అయ్యాక కాసేపు పిచ్చాపాటి వేసి వెళ్తామని బయలుదేరారు బామ్మ మనవడు. అన్నపూర్ణమ్మ బామ్మగారికి చీర పెట్టింది. ఆవిడ ఒక పట్టాన పుచ్చుకుంది కాదు.
పెద్దవారు రాక వచ్చారు, తీసుకోవలసిందే అని వదలకుండా పట్టుబట్టడంతో తీసుకోక తప్పింది కాదు. సుబ్రహ్మణ్యాన్ని ప్రతివారం రమ్మని మరీ చెప్పారు. మళ్ళీ కారులోనే శ్రీలేఖ వారిని గది వద్ద దింపింది. కారాగిన చప్పుడు విని రమణి బయటకొచ్చింది. సుబ్రహ్మణ్యం తలుపు తీసి లోనికి వెళ్ళాడు. బామ్మ అలసటగా మంచం పైన వాలిపోయింది. శ్రీలేఖ మ్యాట్నీ సినిమాకి వెళ్దామని అడిగింది సుబ్రహ్మణ్యాన్ని. కానీ రానన్నాడు. బామ్మ కలగ చేసుకుంది. వెళ్ళిరా అని కాసేపు పడుకుంటా, కాదంటే బాగుండదు అని నచ్చ చెప్పింది. సుబ్రహ్మణ్యం కారెక్కాడు. శ్రీలేఖ కారు స్టార్ట్ చేసింది. రమణి చూస్తూ ఉండగానే కారు కనుమరుగైంది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.